వెళ్ళిన ఆత్మ అంటే అలాంటి గురువులు వద్దు నాకు. నాలో మెసేజ్ అట్లా, అలాంటి గురువులు నాకు వద్దు. నేను దర్శనంలో నా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేను. ఒక గురువు దర్శనం చేసుకోవాలంటే కొన్ని వేలు చెప్తారు అక్కడ దర్శనాలు పెట్టమంటున్నారు. మరి అలాంటి గురువు దర్శనం చేసుకోవాలంటే డబ్బులు పెట్టాలి. మరి ఆ డబ్బులు అయితే నా దగ్గర లేవు. నాకు ఆధ్యాత్మిక గురువు యొక్క దర్శనం, మార్గదర్శనం ఇచ్చే గురువు కావాలి. ఇలా నాలో కొన్ని రోజులుగా ఇదే నా గురువు గురించి తపన రోజు రోజుకు పెరుగుతుంది. గురువు ఎక్కడ, గురువు కావాలి, గురువు దర్శనం కావాలి. ఇట్లా రోజు రోజుకు ఆ తపన, ఈ తపన భగవంతుడి గిట్ట విన్నాడేమో, నాకైతే ఏం తెలియదు. ఈ తపన రోజు పడుతుంది. ఒకరోజు శివరాత్రి, ఆ రోజేమో శివరాత్రి వచ్చింది. శివరాత్రి కంటే ముందు 2 రోజుల ముందు ఈనాడు పేపర్ ఉంది. ఈనాడు పేపర్లో సద్గురు పులాది బాబా గారి ఫోటోను పెద్దగా వేయడం జరిగింది. అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. అంటే ఆ ఫోటోను నేను చూడడం జరిగింది. బాబా గారు చూడగానే నాకు ఎంతో ఆనందమై ఆ ఫోటోలోనే బాబా దర్శనమైంది. ఎందుకు మంచిగా పెద్దగా ఇచ్చింది. బాబా ఫోటో చూడగానే దర్శనమై ఆనందంతో కళ్ళు మూత పడిపోయినాయి. ఇక నేను నాకు మాటలు రాలేదు సార్. ఫోటోలో నేను సద్గురు పులాది బాబా గారు ఎక్కడుంటారని తెలుసుకోవడం, తర్వాత బాబా ఎక్కడుంటారు, నాకు ఈ బాబా గురువు కావాలి, ఈ బాబా గురువును నేను దర్శనం చేసుకుంటాను అని అప్పుడు తెలుసుకోవడం జరిగింది. చాలా దృఢమైన విషయం అంటే బాబాయే నా గురువు, పులాది బాబాయే నా గురువు, నేను గురువు దర్శనం చేసుకోవాలి అని బాబా గురించి తెలుసుకుంటే, బాబా గారు గురువు దగ్గర పాట్నాపూర్లో నివాసం ఉన్నారని, అక్కడ ఒక ఆశ్రమం ఉంది. అక్కడ భక్తజనులు ఎందరో వెళ్తారు. వారికి వెళ్ళిన వారందరినీ బాబా గారు దర్శనమిస్తారు. వారి బాధలు అనారోగ్యం తగ్గిపోతుంది. బాబా పేద ధనిక వాళ్ళని ఏది చూడకుండా అందరినీ సమంగా దర్శనమిస్తాడని విని బాబా గారి దగ్గరకు నేను వెళ్తాను అని చెప్పాను. అయితే బాబా గారి దగ్గరికి ఎవరికి వెళ్తారో మా అమ్మగారు అడిగి తెలుసుకొని, మా ఇంటి దగ్గర, మా అమ్మ వాళ్ళ ఇంటి ఉన్న దగ్గర వాళ్ళు వెళ్తారు. బాబా గారి దగ్గర తెలుసుకుంటే, సరే నేను వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో నేను వెళ్తాను బాబా గారి దగ్గరికి అని చెప్పడం. అయితే తేదీ 18/2/1998 ఒక సంవత్సరంలో గురువారం రోజున అందరం కలిసి ఒక బండి జీపు మాట్లాడుకొని బాబాగారి దర్శనానికి బయలుదేరాము. మా అమ్మ, మా చెల్లెలు, వదినే, బాబా గారి భక్తులు అందరం కలిసి ఒక 10-12 మంది మనం అందరం కలిసి వెహికల్ బండి మాట్లాడుకొని బాబా దర్శనానికి బయలుదేరాం. ఆ రోజు ఎంత సంతోషమో! ఎందుకు గురువు దర్శనం చేసుకుంటున్నానంట. చంటి పిల్లలు ఎలా తల్లిని దర్శనం చేసుకుంటారో అలా తండ్రిని దర్శనం చేసుకుంటే, మా నాన్న దగ్గరికి పోతున్నాము, మా తల్లిగారి దగ్గరికి పోతున్నాము అని ఎట్లా ఉంటుందో అలా సంతోషంగా మొత్తం లోపల బాబాని దర్శనం చేసుకుంటున్నాను అని చెప్పలేని ఆనందం. ఎందుకు అంటే నాకు అంతకుముందు అసలు బస్సు ప్రయాణం పడదు, జీపు ప్రయాణం కూడా పడదు. జీపులో కానీ బస్సులో ప్రయాణం చేస్తే నాకు మొత్తం చక్కెర వామిటింగ్స్ అవుతాయి అసలు. కానీ ఆ రోజు మాత్రం నాకు చక్కెర రాలేదు, వామిటింగ్స్ రాలేదు. మంచిగా కూర్చున్న సంతోషంతో బాబా గారి గురించి అడుగుతూనే ఉన్నా. బాబా భక్తురాలు బాబా గురించి చెప్తూనే ఉన్నది. ఎక్కడి నుండి అంటే నిర్మల్ బండి ఎక్కి నుండి అయితే పాట్నాపూర్ వెళ్ళే వరకు బాబా గారి గురించి అడుగుతూనే ఉన్నా, వింటూనే ఉన్నా. అంటే అలా సంతోషంలో, ఆనందంలో అందరం ఉన్నది. నేను వెళ్ళగానే అక్కడ బావి దగ్గర కాళ్ళు కడుక్కొని అందరము బాబా గారిని దర్శనం చేసుకోవడానికి అందరం లైన్లో నిలబడ్డాం.
నిలబడి బాబాగారి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత బాబాగారి సమాధి మందిరం కూడా దర్శనం చేసుకొని అక్కడ ధ్యానంలో కూర్చోమన్నారు. ధ్యానంలో అప్పుడే మాల వేసుకుంటానే నాకు ఆరోగ్యం బాగాలేకపోతుంది. మా అమ్మ ఏమంటుందంటే వాళ్ళ ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళు మాల వేసుకుంటే మంచిగా అయిందట, వాళ్ళ ఆరోగ్యం ఉంటుంది, నువ్వు మాల వేసుకొని మా అమ్మగారి మాట వలన విని మా అమ్మ భక్తురాలు వెళ్ళి మాల కొనుక్కొని వచ్చి బాబాగారి చేతికిచ్చి బాబాయ్ మేము మాల వేసుకుంటున్నారంటే బాబు చేతికిస్తే బాబాగారు నవ్వుతూ దర్శనమిచ్చి మాల నా మెడలో మాల ధారణ చేశారు. అప్పుడు బాబాగారికి నేను దర్శనం తీసుకొని వెళ్ళాను. మాల ధారణ చేశారు, ఎంతో ఇష్టం. అయితే మా తల్లిదండ్రుల పేరు శ్రీమతి లక్ష్మీబాయి, వెంగ లక్ష్మీబాయి, శ్రీ వెంగ రాజన్న గారు ఉపాధ్యాయులు అన్నట్టు. మా నాన్నగారు ఉపాధ్యాయులు. మా అమ్మకు నేను మాల వేసుకోవాలని చాలా ఇష్టం ఉంటుంది. ఏమైనా మాల వేసుకొని ఆరోగ్యం బాగావుతుందని మా అమ్మకు బాగా అయింది. ఆరోగ్యం బాగుండకపోతుంది. అయితే నేను మాల వేసుకోవాలని చూసి మా బాబాగారి దర్శనం చేసుకొని ఎంతో సంతోషమైంది. మా అమ్మగారి తండ్రి భక్తుడు, నరసింహస్వామి భక్తుడు. అయితే వాళ్ళ ఇంట్లో పూర్తిగా శాకాహారమే భుజించేవాళ్ళు. మా తాతగారి పేరు ఆదుల్లా అదాలత్ నర్సింగ్. తన జీవితంలో ఎప్పుడు కూడా చెప్పులు కాళ్ళకు ధరించడం నేను చూడలేదు. నేను చిన్న కానీ ఎప్పుడు చెప్పులు కూడా ధరించకపోతుంది. అదాలత్ నర్సింగ్ చాలా భక్తి, చాలా నిష్ఠ. నరసింహస్వామిని పూజించేవారు, ఎవరైనా మాంసాహారం తిన్నవాళ్ళు మా తాతగారింటికి రావడానికి భయపడేవారు. మీ ఇంట్లో మేము తిన్నాము, మీ ఇంట్లోకి వెళ్ళద్దు అని కూడా అనుకునేవారు. వాళ్ళు వెళ్ళకపోయేవారు, వినేవారు. అంత భక్తి భయం ఉండేది మా తాతగారు. అంతటి దైవభక్తి పరాయణుడు మా తాతగారు. అటువంటి వారింట్లో నేను జన్మించాను. నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడే మా తాతగారు సమాధి అయ్యారు. నేను చిన్నగానే ఉన్నాను, 10 సంవత్సరాలు. నీకు నువ్వు మాలధారణ చేసుకున్నావు కదా, నువ్వు సమాధి దర్శనం కూడా చేసుకోవాలి. సమాధి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ధ్యానంలో అందరినీ కూర్చోబెట్టాలి. మేము వచ్చిన వాళ్ళ 10, 12 మంది, 20 మంది వరకు కూడా అందరం అక్కడ 10 మంది ధ్యానంలో అక్కడి భక్తులు కూర్చోబెట్టాలి. మరి అప్పటి వరకు నాకు ధ్యానం అంటే కూడా తెలియదు. మాకు ఎలా కూర్చోవాలో కూడా అసలు ధ్యానం అన్న పదం వినలే. పూజలు చేయడం మొక్కడం వరకే తెలుసు, కానీ ఇలా ధ్యానంలో కూర్చోవడం మాకేమాత్రం తెలియదు. ఎలా కూర్చోవాలో తెలియదు, ఏమనాలో కూడా మాకు తెలియలేదు. కానీ అక్కడ ఉన్న భక్తులు ఇలా ధ్యానంలో కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చొని బాబా పేరు తలుచుకొని కూర్చోమని అని చెప్పింది. అలాగే కళ్ళు మూసుకొని నిటారుగా బాబా పేరు గురువు దేవానుకుంటూ ధ్యానంలో కూర్చున్నాం. బాబా గురువును మనసులో స్మరించుకోమన్నారు. అలాగే నన్ను కూర్చోమన్నారు. బాబా గురువును మనసులో స్మరించుకొని అందరు నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ధ్యానంలో కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరూ దూరం కొద్దిగా ధ్యానంలో కూర్చున్నారు. అప్పుడు మనసులో గురుదేవా అనుకుంటూ ధ్యానంలో కళ్ళు మూసుకొని కళ్ళు మూతలు పడిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అసలు ధ్యానంలో నాకు అంతా జ్యోతి కనిపిస్తుంది. చుట్టూ ఏముంది తెలియదు, ఎవరున్నదో తెలుస్తలేదు, ఏమీ లేదు. ఇక్కడ మొత్తం వెలుగే వెలుగు కనిపిస్తుంది. ధ్యానంలో జ్యోతి వెలుగు, పెద్ద ప్రకాశం. సూర్యుడు కూడా కాదు, సూర్యుడు కంటే పెద్ద ప్రకాశం. అంతటి వెలుగు ధ్యానంలో కనిపిస్తుంది. దివ్యమైన ఆనందం అనుభూతి.
అది ఒక జ్యోతి మండలంలో, జ్యోతి దివ్య మండలంలో ఆత్మ ఉన్నది. నా శరీరం అక్కడ లేదు, అసలు ఏమీ లేదు అక్కడ. జ్యోతి మండలంలో వెళ్ళిపోయింది కదా ఆత్మలో. అలా ఎంత సమయం ధ్యానంలో కూర్చున్నానో తెలియలేదు. అలా ఎంత సమయం ఆ దర్శనం అవుతుంది, ఆనందం దివ్యానుభూతి కలుగుతూనే ఉంది. ఆ జ్యోతిలో లీనమైపోయింది చూస్తూ, అందులో అక్కడే ఉన్నది, ఆ దివ్య జ్యోతి మండలంలో ఉన్నది. దిగి రావడానికి లేదు, అంతటి ఆనందం. అలా ఎంత సమయం అయిందో తెలియదు. కానీ నా చుట్టూ నాతో వచ్చిన వాళ్ళందరూ ధ్యానంలో నుండి లేచిపోయారు. కానీ నేను అలాగే కూర్చోవడం చూసి అక్కడ ఉన్న భక్తులు, నువ్వు ఎంత సమయం కూర్చుంటావో లే ధ్యానంలో అని చెప్తున్నారు. కానీ నా శరీరం మొత్తం మైమర్చిపోయినా, అసలు లేను, ఏదో లోకంలోకి వెళ్ళి పైలో దివ్య లోకంలోకి వెళ్ళి నన్ను రమ్మంటున్నారు వీళ్ళు అక్కడికి. లే అంటారు, మైమర్చిపోయినా మొత్తం ఏమీ లేదు, శరీరం లేదు, లేదు, నేను ఎక్కడ ఉన్నా లేదు. అట్లా ఎంతో పరమానంద భరితం ఆత్మ దర్శనం. ఎవరు లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చిందా అని అప్పుడు ఇదైతే అని తెలిసి అక్కడ ఉన్న భక్తులకు చెప్పాలి దర్శనం ఇలా అయింది అంటే. బాబా గారు ఏమన్నారంటే, ఇది సమాధి జ్యోతి దర్శనం. మీకు ఆనాడు శ్రీకృష్ణుడు శక్తిపాతం చేసి అర్జునుడికి ఆత్మదర్శనం గావించారు. ఏనాడు శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు అర్జునుడు కూడా ఇలాగే దర్శనం చూపించారు. ఈనాడు శ్రీ సద్గురు గులాబీ బాబా గారిని దీనురాకి శక్తిపాతం చేసి అందర ఆత్మజ్యోతి దర్శనం గావించాడు. ఎవరు? సద్గురు గులాబీ బాబా శక్తిపాతం చేసి ఆత్మదర్శనం నాకు కాదు. ఆ పరమేశ్వరుని అనుగ్రహ శక్తి కృపా కటాక్షం ఒక దివ్యమైన వరం ప్రసాదించాడు సద్గురు గులాబీ బాబా గారు. మహా అద్భుతమైన మహిమ అయింది ఈ ధ్యానం, ఈ అనుగ్రహం. ఈ దీనురాలు శ్రీ సద్గురు గులాబీ పాదాల వద్ద సమర్పణం చేస్తున్నాము. ఇక్కడ రచయిత ఆధ్యాత్మిక గురించి బాబా గారి మొదటి రోజు దర్శనం చేసుకున్న గురించి ఇక్కడ తన అనుభవ దివ్యానుభూతి గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ దివ్యానుభూతి ఆత్మజ్యోతి బాబా గారికి చెప్తే బాబా గారు నవ్వుతూ అన్నారు కదా, ఈ దివ్యమైన ఆత్మజ్యోతి దర్శనం లభించడం చాలా అదృష్టం, మంచిది అని బాబా గారు ఆశీర్వదించారు. సద్గురు దర్శనం దొరకడమే మా అదృష్టంగా భావించుకున్నాము. ఎందుకంటే ఇది అందరికీ దొరకదు. కానీ శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఉన్న వారికి గురువు లభిస్తారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా లభించాడో గులాబీ బాబా గారికి కూడా అలాగే భక్తులకు దర్శనమిస్తాడు, లభిస్తాడు. తర్వాత బాబా గారితో ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని అంటే, బాబాజీ మా ఇల్లు వాస్తు బాగా లేదంటున్నారు అన్నారు. మీ ఇల్లు బాగాలేదు, వాస్తు బాగాలేదు, అందుకని మీరు ఇట్లా ఉన్నారు అని అనడం. అయితే అందుకు బాబా గారు నన్ను ఏమన్నారంటే, నా ఫోటో పెట్టి పూజించు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం 30 నిమిషాలు ధ్యానం చేయు, నీకంతా శుభం మంచిగా జరుగుతుంది అని బాబా నవ్వుతూ ఆశీర్వదించారు. బాబా గారు ఎప్పుడైతే నవ్వుతూ ధనవాసంతో అలా ఆశీర్వాదం ఆ బ్రహ్మవాక్కులు పలికారో, లేచి స్నానం సంధ్య చేసి బాబాజీ ఫోటో దగ్గర దీపం వెలిగించి అగరబత్తులు పెట్టి ధ్యానంలో కూర్చునేదాన్ని. 4:30కే లేచేదాన్ని, నిద్ర పట్టకపోయేది. అంటే ధ్యానం చేయాలి. సమాధి జ్యోతి దర్శనం అయిందంటే కదా అయిపోయి మనం లేపేస్తుంది, అది లేచి కూర్చోబెట్టేస్తుంది. అసలు నిద్ర పోనీ 4 గంటలకే లేపుతుంది. 5 గంటలకే నైట్ పూర్తి అయిపోతుంది. పూజ స్టార్ట్ చేస్తుంది. 6 వరకు ధ్యానం చేస్తుంది, గంట.
గంట ధ్యానంలో కూర్చునేదాన్ని. అగరబత్తులు పెట్టి ధ్యానంలో కూర్చునేదాన్ని. అలా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నతో మా కష్టాలు దూరమై అంతా మంచి జరుగుతూ వచ్చింది. 5 గంటలకు బాబాగారి ఫోటో ముందు దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి ధ్యానంలో 1 గంట వరకు 5 నుండి 6 గంటల వరకు ధ్యానంలో కూర్చునేదాన్ని. బాబాగారి నవ్వులోనే ఆశీర్వాదంలోనే అంత మహాద్భుతమైన మహిమ ఉంది. అద్భుతమైన దివ్య వరప్రసాదం సద్గురుదేవుని ఆశీర్వాదమే కోటి రత్నాల దైవ సంపదగా భావిస్తూ ఆనాటి నుండి మేము మా కుటుంబమంతా శ్రీ పులాజీ బాబా గారిని ప్రత్యక్ష దైవంగా నమ్ముతున్నాము. మాకు ప్రత్యక్ష దైవం శ్రీ పులాజీ బాబా గారే. ఓ సద్గురుదేవా, జీవుల తుది శ్వాస వరకు నీ సేవలో ఉన్న నీవు నీ నామస్మరణ జ్ఞానం విడవకుండా మమ్మల్ని అనుగ్రహించు ఓ సద్గురు పులాజీ బాబా అని మేము సద్గురు పాదాలను రోజు స్మరిస్తూ పూజిస్తూ ధ్యానం చేస్తూ వారి సేవలోనే ఉన్నాము. ఆ బాబాగారి ఆశీర్వాదంతోనే ఈ గంట కూడా బాబాగారి చరణాలకే సమర్పితం. సద్గురు పులాజీ బాబా గారు మానవుల ఉన్నతి ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఎంతో తపన చెంది తాను ధర్మవేగ సమాధి ప్రాప్తించుకున్న ధ్యానయోగ శక్తి ద్వారా దర్శనం, దృష్టి, శబ్దము, ఇచ్చా సంకల్పం ద్వారా భక్తులలో కుండలిని శక్తి ప్రసారం చేస్తూ ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ ధ్యానం ద్వారా ఎందరో అనుభవాలు పొందుతున్నారు. బాబాగారి 4 రకాలుగా శక్తిపాతం చేస్తారు. ఒకటి దర్శనం, ఒకటి దృష్టిపాతం, ఒకటి శబ్దపాతం, ఇంకొకటి బాబాగారి హస్తం ద్వారా భక్తులలో కుండలిని శక్తిని జాగృతమవుతుంది. బాబాగారు ధర్మమేగ సమాధి పొందిన సంతు మహాత్ములు. దీని గురించి మన పతంజలి యోగ దర్శనంలో కూడా ధర్మం ఉన్నతమైన అంటే శ్రేష్టమైన ఆత్మ జ్ఞానం లభిస్తుంది. జై సద్గురు పులాజీ బాబా.